స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులకు శబరిమల అయ్యప్ప సన్నిధి నుండి విజ్ఞప్తి. నమస్తే. వేలాది సంవత్సరాల నుండి ఉత్సాహంగా కొనసాగుతున్న అయ్యప్ప స్వామి యొక్క భక్తుల దీక్షలు పూర్తి చేసుకొని శబరిమలకు వస్తున్న శుభ సందర్భంలో స్వాగతం పలికి ఆదరించవలసినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తూ భక్తులను అవమానాల పాలు చేస్తూ ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఒక సెక్యులర్ ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటూ హిందువులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా భక్తుల యొక్క సౌకర్యాలు చూడకుండా అనేక రకాలుగా అన్యాయానికి పాల్పడుతున్నది కేరళ రాష్ట్ర గవర్నమెంట్. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వటం లేదు, భక్తులు చేరుకోవడానికి బస్సు సౌకర్యం లేదు, భోజనం కోసం ఏర్పాట్లు అసలే లేదు. సరికదా భక్తులు స్వయంగా అన్నదానం కోసం వస్తే కొండపైన అన్నదానం చేయకూడదు అని చెప్పేసి జీవో తీసుకొస్తారా? ఎందుకు ఈ రకంగా చేశారు అంటే స్థానికంగా ఉన్న తమ యొక్క అనుయాయుల యొక్క హోటళ్లు నడవడం కోసం, భోజనశాలలు వాళ్ళ యొక్క వ్యాపారం నడవడం కోసం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరుసగా జిహాదీల యొక్క హోటల్స్ ప్రారంభం చేశారు. అయ్యప్ప స్వాములను అవమానించడం కోసం వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఈ సమయంలో ఇటువైపు ప్రభుత్వం యొక్క దుశ్చేష్టలు, మరొక వైపు అన్య మతస్థుల యొక్క దుర్మార్గపు ఆలోచనలు, స్వామిలకు అయ్యప్పలకు ఎటువంటి బాధ కలిగించడానికి వీల్లేదు. ఇది విశ్వ హిందూ పరిషత్ ఆలోచించింది. బస్సులు నడిపించడం కోసం మాకు అవకాశం ఇవ్వమని చెప్పి కోర్టులకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. విశ్వ హిందూ పరిషత్ సుప్రీంకోర్టులో పోరాడుతున్నది. అంతేకాకుండా భక్తుల యొక్క అవసరాల కోసం మంచినీళ్ళు, వేడి నీళ్ళు, చన్నీళ్ళ కోసం, వాహనాలు పార్కింగ్ చేసుకోవడం కోసం, భోజనాల కోసం వేరువేరు చోట్లలో ఏర్పాటు చేయడానికై ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా చెంగన్నూరులో భక్తుల యొక్క అవసరాలు తీర్చడం కోసం, చలికాలంలో వేడి నీళ్ళు, చన్నీళ్ళు తాగడం కోసం, భోజనాలు ఏర్పాటు, వసతి ఏర్పాటు, స్నానాలు ఏర్పాటు, పూజ కోసం ఏర్పాటు, ఇవన్నీ చేయడం కోసం కూడా సేవా కేంద్రం ప్రారంభించడం కోసం యోజన చేయడం జరిగింది. చెంగనూర్ రైల్వే స్టేషన్ 4వ ప్లాట్ఫామ్ నుండి వెనుక వైపు, 4th ప్లాట్ఫామ్ వెనుక వైపు, రైల్వే స్టేషన్కు వెనుకనే వ్యతిరేక దిశలో, లేదా మొదటి ప్లాట్ఫామ్ నుండి అండర్ గ్రౌండ్ రూట్ నుండి మనం అక్కడ చేరుకోవచ్చు. ఈ రకంగా ఏర్పాట్లు చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఈ సంవత్సరం సేవా కేంద్రం ప్రారంభిస్తున్నది. ఆ సేవా కేంద్రంలో ఏర్పాట్ల కోసం నవంబర్ చివరి నుండి పని ప్రారంభం కాబోతున్నది. ఈ స్థలంలో ఎవరైనా భక్తులు ఉండడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క సేవా కేంద్రం నడవడానికి కూడా భోజన ఏర్పాట్ల కోసం కావచ్చు, మంచినీటి ఏర్పాట్ల కోసం కావచ్చు, మిగతా ఏ రకమైనటువంటి ఒక సేవల కోసమైనా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, అట్లాగే
దేశం నుండి అనేక మూలల నుంచి వస్తున్నటువంటి యొక్క భక్తులు ఎవరైనా కానీ సహకరించవచ్చు, సహాయం పొందవచ్చు. ఈ రకంగా ఒక ఉమ్మడి వేదికగా విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క సేవా కేంద్రాన్ని ప్రారంభించబోతున్నది. 7,000 చదరపు ఫీట్ల వైశాల్యంతో రైల్వే స్టేషన్కు పక్కనే ఈ ఏర్పాటు జరుగుతున్నది కనుక గమనించి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంతోపాటు విశ్వ హిందూ పరిషత్ చేసేటువంటి పోరాటాల్లో, ధర్మ పోరాటాల్లో మీ యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుతున్నాం. నమస్తే, జై శ్రీరామ్. శబరిమలకు స్వాగతం. శబరిమల భక్తులకు, అయ్యప్ప స్వాములకు స్వాగతం పలుకుతున్నాం. ఏ రకమైనటువంటి యొక్క ఆటంకాలు కలగకుండా ఆ అయ్యప్ప స్వామి మనందరినీ ఆశీర్వదిస్తాడని భావిస్తూ జై శ్రీరామ్ విరామం తీసుకుంటున్నాం. నమస్తే. హరిహర సుదనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే, హరిహర సుదనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే.